హాయ్ ఫ్రెండ్స్, సరదా కొన్ని విషయాలు అంటే సరదాగా కాదు, ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ అవన్నీ నిజాలు, అవన్నీ కూడా సీరియస్గానే తీసుకొచ్చేం కాదు. తీసుకుంటే సమాజానికి చాలా మంచిది. యాక్చువల్లీ మా నాన్నగారు సాంస్క్రిట్ తెలుగు మంచి పండితులైన వాళ్ళ సముద్రాల వంశం అంతా కూడా మంచి పండితులే. రాజులు ఆస్తి మాదంతా కూడా రాజుల పరంపర నుంచి వచ్చినటువంటి ఆస్తులు మా పిఠాపురం వాస్తవ్యం. అయితే ఆ జ్ఞానం కూడా ఆ పరంపర నుంచి వచ్చి చాలా బ్రహ్మాండమైన జ్ఞానం ఆయనకి. ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన బ్రతుకుతూ మమ్మల్ని కూడా బతికించేవాడు. ఆ మార్గంలో వెళ్ళమని, పయనించమని మమ్మల్ని కూడా గైడ్ చేస్తూ ఉండేవాడు ఆయన. ముఖ్యంగా మేము ఇంటర్మీడియట్, నేను సాధారణంగా కాలేజీ లైఫ్ చాలా తక్కువ. కాలేజీ లైఫ్ యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండి కూలి పని చేసుకున్నాను. ఇటుకలు మోసుకుంటున్నాను, ఇసుక మోసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కూడా ఒక 1 month 2 months వెళ్ళేవాడిని, అటెండెన్స్ ఎంచుకొని వచ్చేవాడిని. యాక్చువల్లీ నాన్నగారు లెక్చరర్ కాబట్టి, డిగ్రీగా లెక్చరర్ కాబట్టి వాళ్ళ రిలేషన్స్, కొలీగ్స్ ఉంటారు కాబట్టి, ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు కోఆపరేట్ చేసేవారు. ఇప్పుడు జస్ట్ 1 monthకి 2 months 2 times వచ్చి వెళ్ళిపోయేవాడు అంతే. ముఖ్యంగా నాకు బాగా కోఆపరేట్ చేసింది మా డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్ గారు, ముత్యాలరావు గారు. మంచి బాగా కోఆపరేటివ్ పర్సన్. ఆయనే కాదు, రామారావు గారు, ఎకనామిక్స్, చాలామంది లెక్చరర్స్, మర్చిపోయిన పేర్లు అందరి, గురుదేవులు, షరీఫ్ గారు, సివిక్స్ లెక్చరర్, ఇదంతా కూడా నాకు కోఆపరేట్ చేస్తారు. హైదరాబాద్ సినిమా ఫీల్డ్లో ఓకే అని బాగా కోఆపరేట్ చేస్తారు. కట్ చేసి నాకు కూలి పని చేస్తున్న అప్పటికి తెలియదు, నాన్నగారు కూడా తెలియదు. ఇది మొత్తం మీద పని చేస్తుంది, బిల్డప్ ఇచ్చేవాడిని. కట్ చేస్తే చిన్న పైకి రావాలని తప్పనుకునే వేరే విషయం. అయితే ఇలా మా నాన్నగారు మంచి జ్ఞానంతో ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న 1 month 2 months స్పెండ్ చేసిన రోజుల్లోనే సరదాగా రవి ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని చెప్పి మా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాన్నగారిని అబ్జర్వ్ చేసేవారు. రాను అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతున్నాడు, అమ్మాయి ఎక్కువ ఏదో సినిమా ఫీల్డ్ నాకేం తెలియదు, నాన్న చంపేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే. గుర్తుపెట్టి మనం బ్రాహ్మణం. నాలెడ్జ్ ఇక్కడ క్యాచ్ చేయండి, నేను ఆయనలో క్యాచ్ చేసింది అదే. మనం బ్రాహ్మణం, మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి, ధర్మాలను దాటి మనం వెళ్ళకూడదు. ఉదాహరణకు ఆవు మాంసం తిన్నవాళ్ళు, పేర్లు చెప్పను, అదే మనకి కులాలు ఉచ్చరించను. ఆవు మాంసం తిని, రకరకాల మాంసాలు తిని, ముఖ్యంగా మెన్షన్ చేస్తున్న ఆవు మాంసాలు తిని రకరకాల మాంసాలు తిన్న పురుషుని యొక్క కన్యతో కనుక నేను సంగమించినా, నేను వివాహం చేసుకున్న ఆ పాపాలు నేను వివరించవలసి ఉంటుంది. నా బ్రాహ్మణత్వం పోతుంది. ఇది మా నాన్నగారు బీజం వేశారు నాకు. అందుకని అదొకటి. శుభ్రత అంటే పిచ్చి నాకు. అంటే అతి చేతస్థం కాదు, శుభ్రం నీడి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ నాకు ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా నేను దాన్ని బట్టి స్త్రీలు ఎలా ఉండాలి, వాళ్ళ అంగాలు ఎలా ఉండాలి, మంచి సముద్రకుడు ఆయన, మంచి జ్ఞానైన, చూడగానే చెప్పేస్తారు కొన్ని జాతకాలు. అసలు ఏవి చూడరు, అంగ సముద్రికం చూసి చెప్పేస్తాడు ఆయన. లైఫ్ చెప్పేయడం అంత నిష్ణాతులైన మంచి పండితుడు. రమణ మహర్షి ఎలా ఉంటాడు, ఆయన అలాగే ఉంటాడు. ఆయన ఎండిపోయి మంచి జ్ఞానం అయింది. ఇట్స్ రీజన్ ఆయన కడుపులో పుట్టినందుకు కృతజ్ఞుడిని. నేను ఆయనకి ఏం చేయలేకపోయాను. ఓకే ఓకే. అయితే ఇలా నేను ఆయన దగ్గర నుంచి కొన్ని క్యాచ్ చేశాను కాబట్టి నేను సన్మార్గంలోనే పయనిస్తాను, సన్మార్గంలో ఉంటాను, ధర్మంగా ఉంటాను, ధర్మంగానే చనిపోతాను. నేను తప్పులు చేయను, నాకు అవసరం లేదు. ఎందుకంటే మనం తెలుసుకున్నాను కాబట్టి. ఎస్, బ్రాహ్మణులనే పెళ్లి చేసుకోవాలి, క్షత్రియులు చేసుకోవాలి, మిగతా వాళ్ళలాగే ఉండాలి. ఇవన్నీ ఎందుకంటే వర్ణాలు, కులాలు పాడైపోకుండా, విచ్ఛిన్నమైపోకుండా ఉండడం కోసం ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు మర్మం తెలుసుకున్నారు కదా, పాపాలు పంచుకోవచ్చు, అలాగే పుణ్యాలు కూడా పోతాయి. ఇవన్నీ పోకుండా ఉండాలంటే ఎవరిది వారే అలా ఉండాలన్నమాట. అలా ఉన్నాయి కాబట్టి పూర్వం ఆ వర్ణ వ్యవస్థలు కానివ్వండి, కులాలు నిలబడ్డాయి. ఇప్పుడు లేవు కాబట్టి అంత మిక్సింగ్ అయిపోయి సర్వనాశనం అయిపోవడానికి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వీటి కోసం ఇవన్నీ ఇలా అయిపోయి రివర్స్ అయిపోయి వేస్ట్. ఐ హేట్ దట్. నేను ఒకటి ధర్మాలే పాటిస్తాను, ధర్మంగానే ఉంటాను. ఓకే, అలాగే మా నాన్నగారు నాకు నేర్పారు కాబట్టి నేను భీష్మించుకుని ధర్మంగానే బ్రతుకుతున్నాను. మీరు కూడా అలా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందంగా ఉన్నాను లేదా అందంగా ఉండడం మనం కంటే వేరే చేస్తే మనకి కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా, ధర్మాలు వదలకూడదు.
ఎస్, ధర్మాన్ని వదిలి ఎప్పుడు మనం దాన్ని అతిక్రమించకూడదు. కొన్ని ధర్మాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి, చెప్తూ ఉంటాయి. నాకు మా నాన్నగారు చెప్పారు, కొన్ని నా సినిమాల ద్వారా తెలియజేస్తాను. చెప్పిన ఉపయోగం లేదు. గాడ్ గిఫ్ట్, భగవంతుడు కాదు. ఆ టైం వచ్చి తెలియజేస్తాను కొన్ని విషయాలు. ఓకే మై ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలని చెప్పలేదు. జ్ఞానం కోసం అంతే అంతా కూడా. ఎప్పుడైతే మనం ఈ ధర్మాన్ని పాటిస్తామో ఖచ్చితంగా మనం ఉత్తమ గతులు పొందవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఉత్తమ గతులు పొందడానికి మనిషి జన్మ, ఇది టోటల్ ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా నాన్నగారు చెప్పింది, మానవ జన్మ దొరకదు. అందులో కళ్ళు కాళ్ళు ఈ అంగాలు ఈ జన్మ, అందులో జ్ఞానం, అందులో బ్రాహ్మణ జన్మ, అందులో జ్ఞానం ఉన్న జన్మ నాన్న దొరకవు నాన్న. దీన్ని సద్వినియోగపరచుకోవాలి. కామ క్రోధ మోహ లోహ ఈ మతమాశ్చర్య ఇత్యాదుల నుండి దూరం కావాలి. మనం చాలా జాగ్రత్తగా బతకాలి, దుష్టులకు దూరంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇవన్నీ నాకు నాన్నగారు నేర్పేవాడు. ఇవన్నీ కూడా నేను అలాంటి వాళ్ళతో వెళ్ళి సైడ్ అయిపోతుండేవాడిని. నాకు అదేంటివో నాకు అన్నీ కూడా చిన్నప్పటి నుంచి అవి అసహ్యం, నెగిటివ్ అన్నీ నాకు అసహ్యంగా ఉండేవి, ఏవి ఇష్టం ఉండేవి. ఇప్పుడు కూడా 90% నేను ఇష్టపడను. 90% ఇష్టపడను అస్సలు. నేను వీటి జోలి కాదు. ఆ 10% కూడా ఏవో తెలుసుకోవాలి తప్ప, వాట్ ఈజ్ అని తెలుసుకోవాలి తప్ప, అది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ధర్మం ప్రకారం నాకు మంచి నా కుల కాంతో దొరికితే వేరే విషయం. అది కూడా నాకు ఈ భూమి మీద కష్టం. అంత ఇష్టం, అంత పవిత్రంగా ఉండేవాళ్ళు చాలా కష్టం. ఏదైనా వాటికి దూరంగానే ఉంటాను. మోస్ట్లీ నాకు బ్రహ్మచర్యం అంటే ఇష్టం. ఎందుకంటే అందులో మర్మం నేను పసిగట్టాను. ఈ స్ఖలించడం వల్ల మన యొక్క శక్తి పోతుంది. స్ఖలించడం వల్ల మనకనే కాదు, స్త్రీకైనా సరే. మన శరీరంలో గుజ్జు మెల్లిమెల్లిగా వీర్యం అండి, గుజ్జు అంటే వీర్యమే. అది మెల్లమెల్లగా సంగమించడం వల్ల మనిషిలా పొడుగున్నాడు అలా కుదించిపోతూ ఉంటాడు అందులో. అది ఎవరికి తెలియదు అది విషయం. ఇవన్నీ కొందరు డాక్టర్స్ చెప్తూ ఉంటారు, అది అదే ఇది ఇదే కానివ్వండి అంటుంటారు. నాట్ కరెక్ట్. అవన్నీ నేను చెప్పను, ఉచ్చరించకూడదు. అవన్నీ తప్పు. ఎంత నిగ్రహశక్తి ఉంటే అంత మంచిది, అంత దైవశక్తి పెరుగుతుంది. అది నేను తెలుసుకున్నాను కొన్ని నాన్నగారి బీజాల వల్ల, మనం లోపల చెప్పే జ్ఞానం వల్ల. అది నాకు ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టం అనమాట. ఓకే, ఎనీహో, శుభ్రమైన కాంత, మంచి అందగత్త లక్షణాలు కలిగినటువంటి దొరకడం చాలా కష్టం, వేరే విషయం. ఓకే, నాకు కనపడకూడదు, వద్దు బాబోయ్. ఓకే మై ఫ్రెండ్స్, ఏదైనా గుడ్ హ్యాబిట్స్తో ఉండండి. ఇవన్నీ కూడా ఉత్తమ గతులు పొందటానికే. ఈ సన్మార్గ పైన అంతా కూడా మానవ జన్మ మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం, మోక్షం కోసం, శివ కేశవ ప్రసన్నం చేసుకుని ఇంక నా నాస్తి పునర్జన్మకి ఎవరికి మళ్ళీ పుట్టకూడదని. ఎందుకంటే ఈ జన్మలో లక్కీగా పుట్టేసాం, సకాంగాలతో జ్ఞానంతో పుట్టాం. నెక్స్ట్ జన్మ పుడతామని గ్యారంటీ లేదు. కాళ్ళు పోవచ్చు, గుడ్డి రావచ్చు, కుంటి ఏదైనా రావచ్చు, రకరకాల రోగాలు రావచ్చు, బాధపడవచ్చు. అవకాశం మళ్ళీ దైవాన్ని కొలవడానికి ఉపయోగపడలేకపోవచ్చు ఈ శరీరం. అందువల్ల ఈ సర్వాంగాలు, ఈ శక్తి అంతా కూడా భగవంతుడు వినియోగించమని చెప్పే ధర్మాలు నాకు నాన్నగారు అదే బోధించారు. అందుకని నేను చిన్నప్పటి నుంచి నాకేంటంటే బాగా కోట్లు సంపాదించాలి, బాగా అవన్నీ గొప్పగా పోసుకుని ఎక్కడికి కష్టపడకుండా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని, పెద్ద భవనం కట్టి, నిత్యం అన్నదానమే, గోదానం, భూదానం, జ్ఞానం కోసం అందరికీ ఉపయోగపడాలి. ఈ తపనంతే. నాకు వేరే భోగాలు అనిపించేసి ఇష్టం చెట్టు స్త్రీలతో తిరగాలి, డబ్బులు పెట్టాలని నాకు లేదు, నాకొద్దు. ఏకపత్ని వృద్ధుడు మన శ్రీరామచంద్రుడు. 10,16,000 అష్టమహిషులున్న సర్వాంగ సుందరి కలిగి ఉన్న కృష్ణ మహాయోగి. ఒకటే భార్య, ఎవరికి తెలియదు. అష్టమహిషులు ఉంటే శ్రీ మహాలక్ష్మి అవతారాలు. ఇవన్నీ కూడా 8 అవతారాలు. ఒక భర్తని పాడైపోయిన ఏ పతిత స్త్రీ శిరోమణి, అనేక అవతారాలతో ఆవిడ భర్తను వశపరుచుకుంటుంది. అలాంటి మహాలక్ష్మి మా అమ్మ. అలాగే సీతమ్మ ఒక ఏకపత్ని వృత్తులు. వీళ్ళంతా కూడా అందులోనే ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ స్త్రీకి వెళ్ళినా అదే, ఏ పురుషుడు దగ్గరికి వెళ్ళినా స్త్రీకి అదే. ఉపయోగం లేదు. అందులో మనం ఏంటంటే రోగాలు వస్తాయి. ఒక్కొక్క పురుషుడికి ఒక్కొక్క రోగాలు ఉంటాయి, ఒక్కొక్క స్త్రీకి ఒక రోగాలు. ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు, ఇలా చాలా చెప్పుకోవచ్చు. అందుకని ఇవన్నీ నమస్కారం. వీటన్నిటిని అంతే త్యజించాను నేను. నాన్నగారు ఇవన్నీ నా గురువు అయ్యింది ఉండటం వల్ల నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీరు మంచి లక్షణాలు కలిగి ఉండండి. తల్లిదండ్రులు ఎందుకు చెప్పారో అందులో మర్మాన్ని గమనించండి. మనం వాస్తవంగా అయితే కొన్ని గమనించలేము, కొన్ని మనకి ఎక్కం. ఆ ఫ్రెండ్షిప్లు వీటి వల్ల మెల్లిగా
నాన్న ఏం చెప్పారు, తిరిగి ఫ్రెండ్షిప్తో తిరిగి నిర్మానుష్య ప్రదేశంలో కూర్చొని ఏకాంత కూర్చొని నాన్న ఏం చెప్పారు, అమ్మ ఏం చెప్పింది, నాన్న ఎందుకు తిట్టారు, గురువు ఎందుకు తిట్టాడు, నేను ఏం తప్పు చేశాను, నేను ఒప్పు చేశాను, మనలో మనకు అంతరాత్మ వేసుకుంటూ ఉంటే మనకు రెస్పాన్స్ వస్తుంది, సమాధానం వస్తుంది. దాన్ని బట్టి మనం ఓల్డ్ అవ్వాలి. ఓకే మై ఫ్రెండ్స్, చాలాసేపు గుర్తు చేశాను. ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఎక్కితే అదృష్టవంతులు. ఎక్కువసేపు చేయండి, మళ్ళీ క్లిక్కి పెయిన్స్ వస్తుంది. యాక్చువల్లీ లైట్ క్లిక్ ఉందేస్తాను, స్ట్రేయింగ్ కొట్టను, జస్ట్ స్టే చేస్తాను, స్ట్రే చేస్తాను. ఓకే మై ఫ్రెండ్స్, నేను మళ్ళీ చేయకుండా వాళ్ళు కూడా అప్పుడప్పుడు అలవాటు చేసి వదిలేస్తూ ఉండాలి, క్యాప్ ఇస్తూ ఉండాలి. ఓకే మై ఫ్రెండ్స్, వేడిగా ఉంది. ఓకే, హరే కృష్ణ, హరే రామ, కృష్ణ ప్రభో పాహిమా, శక్తిని నిమిత్తమాత్తున్న కృష్ణ, జ్ఞాన వైరాగ్య సిద్ధత్వం కొరకు శాశ్వతంగా వృత్తి పొందినట్టు కొరకే పరమేశ్వరార్పణమస్తు. అవకాశం ఇచ్చిందని ఫోటోలు తెక్కూడదు శివం దగ్గర, అంతేనా? ఇది అవకాశం ఇచ్చిన ఓవర్ చేయకూడదు, వదిలేదు. అండ్ యాక్చువల్లీ 3 days గ్యాప్ ఇచ్చాను, తను కొంచెం సెట్ అయింది. మళ్ళీ మనం ఓవర్ అవ్వకూడదు, సో ప్రేయర్స్తో అనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ లాస్ట్ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ పరమాత్మ నాకే రాధాకృష్ణ బృందాకృష్ణ భగవాన్ పరమాత్మ. ఐఎమ్ సారీ, ఎవరిని పని పెట్టాలి కాదు నా ఒపీనియన్ చెప్పాను. కానీ కొన్ని కులాలను దేవకన్యలు పుడతారు. ఇప్పుడు రాక్షసులు గడుపున దేవతలు గడుపున రాక్షసులు మనకి చరిత్ర పురాణాలు చదివా మనం ఉన్నాయి. హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు వాళ్ళు లేరు, ప్రహ్లాద ఇత్యాదులు. అలాగే కొన్ని కులాల్లో మంచి అందగతలు పుడతారు, వాళ్ళు నిజంగా దేవకన్యలే, సందేహం లేదు. హ్యాబిట్స్ని బట్టి వాళ్ళు అంచనా వేయాలి. కొన్ని ఉంటాయి, నిస్తాడు ఎవరు నాకు తెలిసి చెప్పగలను, అందుని కట్టు లేదా ఉంటాయి, నాకేం అవసరం అనుకోండి. అలాగే కొన్ని హ్యాబిట్స్ బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళని గెస్ చేయొచ్చు. మాణిక్యాలు ఎప్పుడు కూడా, వజ్రాలు ఇవన్నీ కూడా అన్నీ మట్టిలోనే పడతాయి. అందరికీ స్థానం భూమాతే పుట్టుకకి, అంతేగాని ఎక్కడిచో పైనుంచి ఊడిపడవు. ఒక వాస్తవంగా పైనుంచి వచ్చినా పైనుంచి వచ్చినా కిందకి వచ్చి కింద నుంచి వస్తాయి. వాస్తవంగా పైనుంచి వస్తాయి, సందేహం లేదు. పైనుంచి ఆయన ఆజ్ఞ మీద రావనుకో వేరే విషయం. అది ఏదైనా అందరిలోనూ ఉంటారు దైవశక్తులు, దైవ గుణాలు కలిగిన వాళ్ళందరూ కూడా దైవ కన్యలు పురుషులు ఉంటారు. ఓకే, అందరినీ మనం తప్పుగా అంటానికి లేదు. ప్రతి కులాన్ని ఉద్ధరించడానికి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు పుడతారు, సందేహం లేదు. వంశానికి ఒక్కొక్కటి పుడుతుంటారు. అందరికీ వందనములు. Why my friends? Sorry to all.